దిగ్విజయంగా చేయడానికి మేమందరూ కమిటీగా ఉండి ఉన్నాము. ఈ 76 బ్రహ్మోత్సవాలకు దాదాపు 65,000 నుంచి 70,000 మంది రావచ్చని మేము చేస్తున్నాము. వచ్చిన వాళ్ళకందరికీ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా మన సౌకర్యార్థం భోజనం కానీ, ప్రసాదాలు కానీ, లడ్డూలు కానీ ఫ్రీగా ఇచ్చేదానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు స్వామివారికి అదేవిధంగా చంద్రగిరి ప్రజలు కూడా రుణపడి ఉంటా. ఈ ఎమ్మెల్యే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల కాల పరిధిలో చంద్రగిరి అభివృద్ధి చేస్తున్నా. దాంట్లో కూడా సుబ్రహ్మణ్య స్వామి గుడికి సంబంధించి కొన్ని అభివృద్ధి పథకాలు ఉన్నాం. దాన్ని కూడా టీడీడీ వారికి ఈఓ గారి దృష్టికి, జేఈఓ గారి దృష్టికి, వచ్చే బోర్డు దృష్టికి కూడా తీసుకొని పోయి వాటిని కూడా చూపించి వాటికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం కూడా పరిష్కరించి ప్రజలకు అందుబాటులో ఉంటారని కూడా తెలియజేస్తారు. ఈరోజు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయం నుంచి గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సాంప్రదాయంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యేగా ఈరోజు శ్రీవల్లి దేవయ్యన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. ఈ అదృష్టం కలిగించినటువంటి పూతలపట్టు నియోజకవర్గ ప్రజానీకానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి యశస్సును, కీర్తును అందివ్వాలని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ తరతరాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయాన్ని కొనసాగించే క్రమంలో ఎప్పుడు నేను కానీ నానన్న కానీ ముందుంటాం. ఈ సాంప్రదాయ పరంపరను ఇంకా మరింత విస్తరింపజేయడం కోసం ఎమ్మెల్యేలుగా ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలన్నా, ఏ రకమైనటువంటి నిరుత్సాహం లేకుండా ఉత్సాహవంతంగా పనిచేస్తాం. ఇప్పుడే అన్న చెప్పారు, తిరుమల తిరుపతి దేవస్థానంతో కూడా చర్చించి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఓట్లవారిపల్లిలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి కొన్ని ప్రణాళికలు తయారు చేస్తూ ఉంటున్నారు. పక్క నియోజకవర్గం ఆనుకుని ఉన్నటువంటి నా నియోజకవర్గం నుంచి కూడా విశేషంగా ఆడికృతిక రోజు కానీ, పర్వదినాల్లో కానీ ఈ ఆలయానికి విశేషంగా వస్తుంటారు. కాబట్టి ఈ ఆలయ అభివృద్ధి విస్తరణలో మా నియోజకవర్గ ప్రజానికం కూడా ఎక్కువగా వస్తుంటారు. కాబట్టి నాన్నకు ఎల్లవేళ్ళ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో తోడుంటాను. ఆ శక్తిని, ఆ యుక్తిని భగవంతుడు నాకు ప్రసాదించాలని, నాన్నకు ప్రసాదించాలని మనసారా దేవుని కోరుకుంటూ అందరికీ ఆడికృతిక మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా కీర్తి ప్రతిష్టలతో ఆనందంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు తెలుసుకునే ప్లేస్ కూడా లేదు. పుష్పావతి ప్రదోవతి ఫలినీల ఫలావృత అష్టాయుధవిత్తరే Hey!
స్యః